టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి బీఆర్ఎస్ పై కావాలనే వ్యతిరేక ప్రచారం చేశారని అన్నారు. అందుకే పార్టీలో నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ఇక నుంచి ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా హరీష్ రావును నియమించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం ఉంటుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. పోరాడి సాధించిన తెలంగాణ మళ్లీ వెనక్కిపోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలి. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ పోరాడాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. ఇక కాంగ్రెస్ లేవడం కష్టం. రాష్ట్రంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో బీఆర్ఎస్ పై కావాలనే వ్యతిరేక ప్రచారం చేశారని అన్నారు. అందుకే పార్టీలో నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ఇక నుంచి ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా హరీష్ రావును నియమించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం ఉంటుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. పోరాడి సాధించిన తెలంగాణ మళ్లీ వెనక్కిపోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలి. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ పోరాడాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. ఇక కాంగ్రెస్ లేవడం కష్టం. రాష్ట్రంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలైతే చేశారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు మరింత సమాచారం. రామ్ నరేష్, చెప్పండి. బయట తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకు అంటే ఈరోజు సమావేశానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన కీలక నేతలు అంటే దాదాపు 400 మంది నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ పూర్తి స్థాయిలో అంటే డిపాజిట్లు చాలా చోట్ల 8 చోట్ల కోల్పోవడం పోయింది. అదేవిధంగా పార్టీ పూర్తిగా నైరేషన్లో ఉంది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి సంబంధించిన సొంత నేతలే పార్టీ పని అయిపోయిందని చెప్పి ప్రచారం చేశారు. అందువల్లే పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కొంత నిరాశకు గురయ్యి అధికార పార్టీ చేపట్టిన ప్రలోభాలకు గురయ్యి వాళ్ళంతా పార్టీ మారడం జరిగిందని చెప్పేసి, దీనిలో పార్టీ నేతల తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. పార్టీ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే పార్టీ నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా అంటే ఈ పార్టీలో ఈ ప్రచారం జరగడం వల్ల 10 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాము, అదేవిధంగా 10 ఏళ్లు రాష్ట్ర
పాలన సాగించాము. ఇలాంటి పరిస్థితులు ఉన్న పార్టీకి కొంత గడ్డుకాలం ఏర్పడింది. అయినా సరే దాన్ని తట్టుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ కొంతమంది నేతలు చేసిన ప్రచారం వల్ల పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు 10 మంది దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండా కప్పుకున్నారని చెప్పేసి దీనికి సంబంధించి అంటే పార్టీలో జరిగిన ఈ ప్రచారం వల్లే వాళ్ళు పార్టీ మారడం జరిగిందని చెప్పేసి అయితే దీనికి సంబంధించి అంటే ఒకవైపు దీనికి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్రయించాము. దానికి సంబంధించి సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది. అక్కడ ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి దీనికి సంబంధించి క్యాడర్లో ఎక్కడ నైరాశ్యం లేకుండా ఉండాలి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది పూర్తి స్థాయిలో జరగాలి. అంటే గతంలో 60 లక్షల మంది పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరగాలి. దీనికి సంబంధించి పార్టీ నిర్మాణం చేయాలి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు సమావేశంలో కేసీఆర్ చాలా కీలకంగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈసారి అంటే 9 దాదాపు 10 ఏళ్ల పాలనలో తాము చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఏదైతే పథకాలు అమలు చేస్తున్నారు అంటే హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క నేత కూడా క్షేత్రస్థాయిలో ఈ అంశాలని తీసుకువెళ్ళాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా పని చేయాలి ప్రతి ఒక్క కేడర్ అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఎమ్మెల్యేలు చాలా మంది అంటే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్తబ్దుగా ఉండిపోయారు, సైలెంట్గా ఉండిపోయారు. వాళ్ళంతా కూడా యాక్టివ్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక నుంచి అంటే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో 100% బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత అంటే పార్టీకి సంబంధించి ఏప్రిల్ 27వ తారీఖు పార్టీ ఆవిర్భావించేసి 25 ఏళ్ళు పూర్తవుతుంది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించేసి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి పార్టీకి సంబంధించిన అంటే ప్లీనరీకి సంబంధించిన అంశాలు ఏ అంశాలు తీసుకోవాలి ఏంటనే దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి దీనికి కమిటీలు కూడా వేయాలని చెప్పేసి ఆ కమిటీలకు హరీష్ రావు నేతృత్వం వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత స్తబ్దుగా ఉంది. ఆ స్తబ్దతను తగ్గించి కార్యకర్తల్లో జోష్ పెంచాలని చెప్పేసి కేసీఆర్ అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఈరోజు కేసీఆర్ ఈ తెలంగాణ భవన్కి అంటే దాదాపు 6 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చిన సందర్భంగా కార్యకర్తలు సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది అడ్డు తగిలిన పరిస్థితి అయితే కనిపించింది. ఆ సమయంలో కేసీఆర్ కొంత అసహనానికి కూడా గురయ్యారు. అంటే ప్రస్తుతం తాము అధికారంలో లేము, సీఎం అంటూ ఎందుకు ప్రచారం చేస్తున్నారు, వర్లకండు అంటూ కార్యకర్తల మీద కొంత అసహనం కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే తాము ప్రస్తుతం అధికారంలో లేము, ఈ నినాదాలు కాదు, గ్రామ స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టే పరిస్థితి రావాలి, నినాదాలతో ఏది రాదు అని చెప్పేసి చెప్తూ కేడర్కి ఒక సందేశాన్ని అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కార్యకర్తలు కానీ నేతలు కానీ మళ్ళీ యాక్టివ్ కావాలి. గ్రామ స్థాయిలో త్వరలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నా ఆ ఎన్నికల్లో తమ సత్తా చాటాలి. స్థానిక సంస్థలను ఎక్కువ శాతం కైవసం చేసుకుంటే గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టమవుతుంది. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలి అని చెప్పేసి పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నేతలకు కేసీఆర్ కీలకంగా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఈ తర్వాత అంటే కేసీఆర్ చెప్పిన తర్వాత సమావేశం అంటే కేసీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీకి సంబంధించిన నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు అనేది ఈ ఏడాదంతా కూడా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి ఏదైతే కమిటీలు ఉంటాయో ఆ కమిటీలన్నిటికీ కూడా కేసీఆర్ నేతృత్వం వహిస్తారని చెప్పి ఆయన ఇన్ఛార్జిగా ఉంటారని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి అంటే ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మాజీ చైర్మన్లు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా కూడా గ్రామ స్థాయిలో పనిచేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అంటే దాదాపు 14 నెలల కాలంలోనే ఏ ప్రభుత్వానికి రాని విమర్శలు అంటే ప్రభుత్వ వైఫల్యాలు అనేది స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రధానంగా రైతులకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటే గత 10 ఏళ్ల కాలంలో తమ హయాంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామో ఇచ్చిన హామీలు కాకుండా ఇతర అంశాలకు సంబంధించిన హామీలు కూడా అమలు చేసిన పరిస్థితి ఉంది. రైతు బంధు అనేది టెన్షన్గా అంటే వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతు బంధు అనేది వేశాము. ప్రస్తుతం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15,000 ఇస్తాము అంటే రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తామని చెప్పింది. కానీ ఎక్కడా కూడా అది అమలు చేయడం లేదు. తర్వాత 12,000 కుదించింది. జనవరి 26 నుంచి అమలు చేస్తామన్నారు. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు అన్నారు. కానీ అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి. అంటే రైతుల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని గ్రామ స్థాయిలో
ప్రతి ఒక్క నేత అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నేత గ్రామ స్థాయిలో దీన్ని తీసుకెళ్లి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వ్యతిరేకతగా మారిస్తే రానున్న 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారం మనదే 100% మనదే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నేత గ్రామ స్థాయిలో పనిచేయాలి. ఇప్పటికైనా స్తబ్దుగా ఉన్న నేతలంతా యాక్టివ్ కావాలని చెప్పి కేసీఆర్ సూచించిన పరిస్థితి ఉంది. భవిత రైట్, థ్యాంక్ యూ.